అద్భుతమైన విడుదల. ఒక ఊర్లో ఒక దేవుని సేవకుడున్నాడు. ఒక స్త్రీ అతని మీద భయంకరమైన నేరం మోపింది. అతని కంటే పెద్దవారైన 7 దైవజనులు మరియు కొందరు సంఘ పెద్దలు కలిసి పంచాయతీ నిర్వహించారు. 2 దినములు వాదోపవాదములు ముమ్మరంగా కొనసాగాయి. ఆమె చెప్పిన సమయము, సందర్భాలన్నీ కూడా ఒకదానితో ఒకటి సరిపడి అతను నిజంగానే నేరం చేశాడని నిరూపిస్తున్నాయి. ఆమె తరపున సాక్ష్యాధారాలు బలంగా ఉన్నందున ఆ సేవకుడు తన యొక్క నిర్దోషత్వమును గూర్చి విన్నవించుకున్నను వినే నాథుడే లేకపోయాడు. 2వ దినము రాత్రి 10 గంటలైంది. అప్పుడు ఆ పెద్దలు ఆ సేవకుని దోషిగా గుర్తించి అతని పదవి నుండి తొలగించాలని తీర్మానించారు. అయితే ఆ సేవకుడు తన కొంత గడువు ఇచ్చి మరుసటి రోజు ఉదయం వరకు తీర్పును అమలు చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. అతని విజ్ఞప్తిని ఆ సభవారు అంగీకరించారు. అప్పుడు ఆయన ఆ రాత్రంతా ప్రత్యేకమైన ప్రార్థనలు జరిపించాలని కోరాడు. పరలోకంలో నీతిమంతుడైన దేవుడున్నాడనియు ఆయన భూమి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడనియు నేను నమ్ముచున్నాను. నేను ఆయన సేవకుడననియు నా ప్రార్థన ద్వారా నా వాద్యమును ఆయన చేతికి అప్పగించగలనని ఈ ప్రార్థన ద్వారా నా వాద్యమును ఆయన చేతికి అప్పగించగలననియు నమ్ముచున్నాను అని చెప్పాడు. దైవజనులంతా విసుక్కున్నారు. కానీ 2 మట్టుకు ఆయనతో ఏకీభవించి ప్రార్థించడానికి ఒప్పుకున్నారు. వారిద్దరూ వేరువేరు గదులలోకి వెళ్ళి ప్రార్థించాలని కోరాడు. వారు అలానే చేశారు. రాత్రి 12 గంటలకు 3 కలిసి ప్రార్థించడానికి కూడుకున్నారు. వారిలో ఒకరు, ప్రార్థనలో నాకు గొప్ప స్వాతంత్రం లభించింది. ఏదో కోణంలో నుండి వెలుగు వస్తుందని నేను నమ్ముతున్నాను, కానీ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు అన్నాడు. వెంటనే వారు ప్రార్థనకు ఉపక్రమించారు. వారు అలా ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరో గట్టిగా తలుపు తట్టడం విన్నారు. తలుపు తెరిచి చూడగా నేరము మోపిన స్త్రీ ఇంటి దగ్గర నుండి వచ్చిన ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. తనతో పాటు ఆమె ఇంటికి రావాలని వారిని ప్రాధేయపడ్డాడు. వారు ఆమె ఇంటి ప్రవేశించగానే ఆమె, అయ్యా, నేను పాపం చేశాను, ఆయన పూర్తిగా నిర్దోషి అని చెప్పింది. ఆ రాత్రి తీర్పు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అకస్మాత్తుగా ఒక భయంకరమైన వ్యాధిచే మొత్తబడినట్లుగాను, తాను ఆ సేవకుని మీద అపనింద వేసినందుకు దేవుని నుండి వచ్చిన శిక్ష అని గ్రహించినట్లుగా చెప్పింది. ఈ సంఘటనను గురించి విన్న వారంతా ముక్కు మీద వేలేసుకున్నారు. ప్రజల మీదికి దేవుని భయం వచ్చి ఆ ప్రాంతంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఆ సేవకుని పేరు కూడా మారుమోగిపోయింది.